రైట్గా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో కులగణన చెల్లుబాటు ఎంత? ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కులగణన రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్భాటంగా కులగణన చేశామని చెప్పి ఒక నివేదిక రూపొందించింది. ఆ నివేదికకు సంబంధించి తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపింది. కానీ ఆ కులగణన చెల్లుబాటు అవుతుందా కాదా? అంత ఆర్భాటంగా చేసినట్టు కూడా ఆ కులగణన అనేది ముమ్మాటికి చెల్లుబాటు కాదు. దాంట్లో అనేకమైన న్యాయ సమస్యలున్నాయి. ఇప్పటికే కులగణన అనేది సంపూర్ణంగా జరగలేదు, సమగ్రంగా జరగలేదు. బీసీల లెక్క మొత్తం తప్పుడు తడకగా ఈ ప్రభుత్వం చూపించిందంటూ బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు చెల్లుబాటు దీనికి అవుతుందా కాదన్నటువంటి ఒక బిగ్ క్వశ్చన్ అనేది ప్రధానంగా మనకు కనిపిస్తుంది. జనాభా అంశం గణనాంశం కేంద్రానిదే, సర్వేపై రాష్ట్రాలకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అందుకే అటకెక్కిన బీహార్ నివేదిక అసలు పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు చెల్లుబాటు అవుతుందా లేదా, చెల్లుబాటు ఎంత? నిబంధనలే పాటించని రాష్ట్ర సర్కార్ ఎటువంటి నిబంధనలు దీంట్లో పాటించిన పరిస్థితి లేదు. ఇష్టారీతిన ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. తప్పుల తడకగా కుల గణాంకాలు న్యాయ సమీక్షకు నిలవడం కష్టమే. బీసీ మేధావుల్లో నేతల్లో తీవ్ర చర్చ. కేంద్రం ఆమోదానికి ముందే కాంగ్రెస్ పరంగా రిజర్వేషన్లు అంటూ ప్రచారం. కానీ కేంద్రానికైతే పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఎన్నికల్లో చాలా స్పష్టమైనటువంటి హామీ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా బీసీ వర్గాలకు ఇచ్చినటువంటి హామీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీ వర్గాలకు కల్పిస్తామని. కానీ ఇప్పుడు ఇక అది చెల్లుబాటు కాదు అని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందే అర్థమైపోయింది. కాబట్టి పార్టీ పరంగానైతే మేము 42% టికెట్లు బీసీలకు ఇస్తామంటూ వాళ్ళ కొత్త రాగం అందుకున్నటువంటి పరిస్థితి. కానీ చట్టపరంగా చట్టం న్యాయపరంగా చట్టపరంగా కల్పిస్తామన్నటువంటి మాట కాస్త పార్టీ పరంగా ఇస్తామన్నదాకా వచ్చి ఆగినటువంటి పరిస్థితి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే పూర్తి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు ప్రచారం చేసుకుంటుండగా అసలు ఈ సర్వే చెల్లుబాటు అవుతుందా అని బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్లు కాకుండా ప్రభుత్వం సేకరించే డేటాకు సాధికారత ఉండబోదని కేంద్రం నిర్దేశించిన నమూనాలోనే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే చేస్తే ఫలితం ఉంటుందని న్యాయ నిపుణులు బీసీ మేధావులు స్పష్టం చేస్తుండగా బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. రిజర్వేషన్ల చట్టం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమార్కి శనివారం వినతి పత్రం అందించింది. కులగణన సర్వే తప్పుల తడకపై ఓవైపు పోరాటం చేస్తూనే మరోవైపు 42% రిజర్వేషన్ అమలు కోసం కార్యాచరణ రూపొందించేందుకు నేడు బీసీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నటువంటి పరిస్థితి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే చట్టం తెచ్చాకనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి వినతి పత్రం ఇస్తున్న బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, వద్దిరాజు రవిచంద్ర, స్వామిగౌడ్, పల్లె రవి, నోముల భగత్, ఆంజనేయ గౌడ్ తదితరులున్నారు. 42% కోటా చట్టం తేవాలి, ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి, కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల వారి కులగణనను బయటపెట్టాలి, లోపభూయిష్టంగా తాజా కులగణన ఉంది, బోగస్ సర్వేను ఎవరు నమ్మే పరిస్థితులు లేరు, మధుసూదనాచారి ఇతర బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. సీఎస్కు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. సో అది అంటే ఏ ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే పట్ల సంతృప్తిగా లేనటువంటి పరిస్థితి. బీసీల జనాభా దాదాపు ఇప్పటికే గత సర్వేలో సమగ్ర కుటుంబ సర్వే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 సమయంలో చేసినటువంటి సర్వేలోనే బీసీల లెక్క చాలా ఎక్కువగా ఉంటే ఇంకా పెరగాల్సింది పోయి బీసీల సంఖ్య ఎందుకు తగ్గింది అనేది బీసీ నాయకులు, బీసీ మేధావులు, బీసీ వర్గాలు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఓ తప్పుల తడకగా ఏదో హడావిడిగా చేసేశారు, బీసీల లెక్క తేల్చేశామని చెప్తున్నారు. అది ముమ్మాటికి తప్పుల తడక, కాకి లెక్క అంటూ తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ఇంటింటి సర్వే చెల్లుబాటు అవుతుందా? తప్పుల తడక సర్వేకు ప్రామాణికత ఎంత? న్యాయపరంగా నిలుస్తుందా లేక బీహార్ మాదిరిగానే అటకెక్కుతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయా లేదా? ఇవి తెలంగాణ బీసీ సమాజాన్ని తొలుస్తున్నటువంటి ప్రశ్నల పరంపర. కుల సంఘాలు, నేతలు, బీసీ మేధావులు ఈ సర్వేపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధాన రహిత, లోపభూయిష్టమైన పద్ధతులతో ఇతర న్యాయపరమైన అంశాలను బీసీ మేధావి వర్గం, సామాజికవేత్తలు ఉదహరిస్తున్నటువంటి పరిస్థితి. సర్వేలో తప్పులున్నాయి, కులగణనపైన పునఃసమీక్షకు నిజ నిర్ధారణ కమిటీ, అందరూ సహకరించాలని బీసీ సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి. లెక్క తేలేదాకా స్థానిక ఎన్నికలు వద్దు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధ్యులైనటువంటి అధికారులు లేకుండానే సమావేశమా అంటూ ఆగ్రహం. తప్పులపై ఎవరు వివరిస్తారని నిలదీసా. కమిషన్ చైర్మన్ తీరుపై ఫైర్ అయ్యారు. శనివారం సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేసినటువంటి బీసీ సంఘాల నేతలు. ఇట్లా బీసీ సంఘాలన్నీ కూడా బీసీ నాయకులు, బీసీ సంఘాలు అన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది సమగ్రంగా జరగలేదు, ముమ్మాటికి తప్పుల తడకగా ఉంది, బీసీ వర్గాలకు తీరని అన్యాయం చేసినట్టే. 42% వాటా ఇస్తామని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. అవి లేకుండా ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. వాటికి 42%
సీట్స్ కేటాయింపుకు సంబంధించి చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్ళాలి అంటూ సీఎస్కు వినతి పత్రం కూడా అందజేశారు. నేడు బీఆర్ఎస్ బీసీ సమావేశం, నేతలకు దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్, ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధనపైన చర్చ, భవిష్యత్తు కార్యాచరణపైన ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీసీ నాయకులందరూ కూడా ఇవాళ తెలంగాణ భవన్లో సమావేశం కాబోతున్నారు. సో ఇట్లా ప్రభుత్వం మొన్న రిపోర్టు బహిర్గతపరిచిన దగ్గర నుంచి, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించిన దగ్గర నుంచి ఆ రిపోర్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, బీసీల లెక్క ఎప్పుడైతే తేల్చిందో 46.25% అని ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి బీసీ వర్గాలని కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వే పట్ల. కానీ ఆ సర్వేలో తప్పులున్నాయి ముమ్మాటికి. ఇంకా అనేక బీసీల లెక్క తేలాలి, ఇంకా కొన్ని లక్షలాది మంది బీసీలు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కూడా పూర్తిగా విస్మరించి ఓ తప్పుడు లెక్కగా రుద్దే ప్రయత్నం చేస్తున్నట్టు ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. కులగణనలో కాంగ్రెస్ విఫలం, సంఖ్య పెరిగితే బీసీలు వాటాడుతారని భయం, రాజకీయ చైతన్యం పెరుగుతుందనే కులాల లెక్క చెప్పలేదు, డొల్లతనంతో నైతికత కోల్పోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ నమస్తలంగా ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ సింహాద్రి. జనాభా వివరాలు అసమగ్రంగా ఉన్నాయన్న వాదనలపైన అభిప్రాయం చెప్పమంటే కులగణన గణాంకాలు చూస్తే సర్వే అసమగ్రంగా జరిగినట్టు స్పష్టమవుతోంది. ఓసీల సంఖ్యను 16 లక్షలకు పెంచి బీసీల సంఖ్యను 22 లక్షలు తగ్గించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై బీసీలు తిరుగుబడుతున్నారు. దీంతో తమ జనాభా 10% కాదని 15% ఉన్నామని చెప్పడానికి ఏకపక్షంగా జనాభాను పెంచి చూపిస్తున్నారంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. సో అన్ని కులాల నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. 18 లక్షల మంది పద్మశాలీలు ఏమైనట్టు? 2011లో 12 లక్షల మంది ఉండగా తాజా సర్వేలోనూ అదే లెక్క ఉంది. పద్మశాలీలపైన కాంగ్రెస్కు అక్కసుందంటూ పద్మశాలి సంఘం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సర్కారు కులగణన బూటకం, సామాజిక బీసీ ప్రజా సంఘాల జేఏసీ. 42% కోటా చట్టం తేవాలి. సచివాలయంలో మీడియా సెంటర్ వద్ద మాట్లాడుతున్న మండలి ప్రతిపక్ష నేత మధుసూనాచారి, చిత్రంలో ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రులు కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే భగత్ తదితరులు ఉన్నారు. నేడు బీఆర్ఎస్ బీసీ సమావేశం జరగబోతోంది. దీంట్లో బీసీ నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఈ సమావేశం స్టార్ట్ కాబోతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచాలి, 50% సీలింగ్ అని తప్పించుకోవద్దు, సీఎం రేవంత్కు ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచాలని ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42%కి పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పి మాట తప్పారన్నారు. ఇట్లా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వర్గాల నాయకులు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముమ్మాటికి మోసం చేసిందంటూ వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బీసీ జనాభా తగ్గింపు వెనుక భారీ కుట్ర, వెంటనే రీసర్వే నిర్వహించాలంటూ కుర్మ సంఘం అధ్యక్షుడు కూడా డిమాండ్ చేస్తున్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం జాన్కంపేటలో మాల సంఘం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అసంబద్ధంగా ఎస్సీ వర్గీకరణ ఉంది, లోపాలను సవరించాలి, రిజర్వేషన్ 18%కి పెంచాలి, భీమ్ ఆర్మీ రాష్ట్ర చీఫ్ వనం మహేందర్ డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా బీసీలు సంతృప్తిగా లేరు, ఎస్సీలు సంతృప్తిగా లేరు. బీసీ రిజర్వేషన్ల పట్ల, బీసీలు లెక్క తేల్చినటువంటి విధానం పట్ల చాలా తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా అటు మాలలు కానీ అటు మాదిగలు కానీ ఎవరు కూడా సంతృప్తిగా లేనటువంటి పరిస్థితి. బీహార్, మహారాష్ట్ర తరహాలో న్యాయ చిక్కులు వచ్చే అవకాశం ఉందంటూ బీసీ కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదిడ్డంగా చేపడుతున్నటువంటి జారీ చేస్తున్నటువంటి మార్గదర్శకాలతో న్యాయ చిక్కులు కూడా తప్పవని బీసీ మేధావి వర్గాలు, న్యాయ కోవిధులు హెచ్చరిస్తున్నారు. బీహార్తో పాటు మహారాష్ట్రను కూడా ఉదాహరిస్తున్నారు. గతంలో బీహార్ రాష్ట్ర సర్కార్ నిర్వహించినటువంటి కులగణన కోర్టుకెక్కింది. బీహార్ ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళిక ఆధ్వర్యంలో కులగణన నిర్వహించింది. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీసింది. అందుకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని మొత్తంగా 65%కి పెంచింది. ఈడబ్ల్యూఎస్ కోటా కలుపుకుంటే ఆ రిజర్వేషన్లు 75%కి పెరిగాయి. ఇది 50% కోటా పరిమితిని మించిపోతుందని, బీహార్ రాష్ట్రం నిర్వహించిన కులగణన చెల్లుబాటు కాదని, ఆ అధికారాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అనేక మంది పాట్నా హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఇదే విధంగా ఇవాళ బీసీ కులగణన తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చింది కాబట్టి న్యాయపరమైనటువంటి చిక్కులు ఖచ్చితంగా వస్తాయి అనేది ఒక అనుమానాలు అవన్నీ కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక రేవంత్ ఐరన్ లెగ్ సీఎం, ఢిల్లీకి పోయి కాంగ్రెస్కు గుండు సున్నా తెచ్చిండు. ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్. తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించినటువంటి వికారాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నిన్న ఆయన ప్రసంగించారు. మహారాష్ట్ర నుంచి పార్టీ పతనాన్ని శాసించిండు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో ఇంకా దానిని కొనసాగిస్తాడు. దేశంలో బీజేపీని గెలిపిస్తున్న రాహుల్ గాంధీ, మోడీకి, బీజేపీకి ఆయనే అతిపెద్ద ప్రచారకర్త. బీఆర్ఎస్ నుంచి మోసగాళ్లంతా వెళ్ళిపోయారు. ఇప్పుడున్నది నిఖార్సైన కార్యకర్తలు, నాయకులే. పవర్ కోసం పార్టీ మారే అవకాశవాదులు వద్దు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలి. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ మళ్లీ వస్తారు. సిరిపూర్, కాగజ్ నగర్, వికారాబాద్ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో
కేటీఆర్ దిశానిర్దేశం. ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి ఒక ఐరన్ లెగ్ సీఎంగా మారాడని కేటీఆర్ విమర్శించారు. మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారో అక్కడ ఒక్కటంటే ఒక్క స్థానం కూడా కాంగ్రెస్కు రాలేదు. అక్కడ మొత్తం కూడా బీజేపీ వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు, ప్రచారానికి వెళ్ళారు. తెలంగాణలో మేము అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం, తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు, ఇక్కడ గెలిపిస్తే ఢిల్లీలో గెలిపిస్తే ఇక్కడ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయించే బాధ్యత నాది అంటూ ఆయన భుజాన వేసుకొని ప్రచారం చేశారు. కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా అయిందో మనం చూసాం. ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్లు గుండు 0. సో దాంతో ఐరన్ లెగ్ సీఎంగా అభివర్ణించారు కేటీఆర్. సో ఎక్కడ వెళ్ళినా కూడా ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ప్రజల నుంచి పూర్తిగా చీత్కారం ఎదురవుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో హామీలు కానీ, కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నటువంటి గ్యారంటీలు కానీ జనం ఏమాత్రం నమ్మని పరిస్థితి. నోరు మెదపని ఎంపీలు 8 మంది చొప్పున కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచారని, కానీ వారు రాష్ట్రానికి తెచ్చింది శూన్యమని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినా ఒక్క కాంగ్రెస్ బీజేపీ కూడా నోరు మెదపలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి 6 గ్యారెంటీలని అడ్డమైన హామీలు ఇచ్చి రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటూ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పుణ్యాన మరో 15 ఏళ్ల వరకు తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితి కాంగ్రెస్కు ఉండదు, లేదు అని చెప్పారు కేటీఆర్. దేశంలో కాంగ్రెస్ ఖతం, స్థానిక ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ హయాంలో దరఖాస్తులు లేకుండానే పథకాలు అమలు చేశామంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. కనుమరుగవుతున్న కాంగ్రెస్ హామీలు నెరవేర్చకపోవడంతో హస్తం నేతలపై ప్రజా ఆగ్రహం. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. రేపు కోసిగిలో రైతు నిరసన దీక్ష హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్నం పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నెల 10న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో రైతుల నిరసన దీక్ష బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. సో రైతులకు అనేక హామీలు ఇచ్చింది ప్రభుత్వం. రైతులకు ఇచ్చినటువంటి ప్రధానమైన హామీకే కొర్రిపెట్టినటువంటి పరిస్థితి. అధికారంలోకి వస్తే ఇప్పుడు 10,000 మాత్రమే ఇస్తున్నారు, కానీ మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చాలా గొప్పగా ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అది కూడా సంవత్సరం నిండిన తర్వాత ఆ 15,000 హామీ కట్ చేసి 12,000కే చేశారు. అట్లా అసలు హామీకే ఎసరు పెట్టినటువంటి పరిస్థితి. సో వీటన్నింటినీ ప్రశ్నించడం కోసం రేపు కోస్గిలో రైతు నిరసన దీక్ష నిర్వహించబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానికి హాజరు కాబోతున్నారు. రైట్, ఇక భూసేకరణపై రగిలిన రైతన్న భూములు ఇయ్యం తెగేసి చెబుతున్నటువంటి జనం. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఛేదించుకొని ఫార్మా వ్యతిరేక పోరాట సమితి రైతులు శనివారం ఆందోళనకు దిగారు. తమ భూములు ఇచ్చేది లేదంటూ రంగారెడ్డి కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి దీక్ష చేసినటువంటి పరిస్థితి. పోలీస్ పహారాలో హక్కింపేట భూముల సర్వే, రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఫార్మా రైతుల దీక్ష, కొడంగల్ లిఫ్ట్ సర్వేను అడ్డుకున్న కాట్రేవుపల్లి, శివన్నగూడెం ముంపు బాధితుల ఆందోళన. సీలింగ్ భూములపై సర్కారు కన్ను. పారిశ్రామిక పార్కుకు మరో 199 ఎకరాలు సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. 131 మందిలో దళిత గిరిజనులే అత్యధికం. ఓవైపు నిర్బంధ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కాలు దువ్వుతుండగా ఎట్టి పరిస్థితులను తమ బతుకు తెరువైనటువంటి భూముల్ని వదులుకునేది లేదు అంటూ బాధిత రైతులు తెగేసి చెబుతున్నారు. ప్రాణాలని ఇస్తాం కానీ భూములు ఇచ్చేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఫార్మా వ్యతిరేక పోరాట సమితి రైతులు శనివారం దీక్షకు దిగారు. మనం చూస్తున్నాం హకీంపేటలో భారీగా మోహరించినటువంటి పోలీసులు. 140 ఎకరాలు, 300 మంది పోలీసులు. పోలీసు వలయంలో భూ సర్వే, రైతులు లేకుండానే పట్టా భూముల్లోకి అధికారులు ఎంటర్ అయ్యారు. భయంతో పొలాలకు రానటువంటి అన్నదాతలు. సీఎం సొంత నియోజకవర్గంలో కర్షకుల కష్టాలు, భూములు గుంజుకుంటే తామెట్లా బతకాలంటూ ఆవేదన. ఇప్పటికే అసైన్డ్ భూముల సర్వే పూర్తయిపోయింది. తమకు మీరైనా న్యాయం చేయాలంటూ తహసీల్దార్కు చేతులెత్తి వేడుకున్నటువంటి రైతులు చాలా దీనంగా వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి అధికారులకు వాళ్ళ మొరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మా భూములు మాకు ఇచ్చేయండి, పోలీసు వలయాన్ని ఛేదించుకొని ఫార్మా బాధిత రైతుల పోరాటం. భారీకెట్లతో అడ్డుపడ్డ పోలీసులు, కలెక్టరేట్లోకి అనుమతి నిరాకరణ. గేటు వద్దే బైఠాయించినటువంటి అన్నదాతలు, రైతులతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న ఫార్మా బాధిత రైతులు. చిత్రంలో రైతులతో కలిసి నిరసనలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నేతలు యాచారం మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, నానక్ నగర్ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేత అరవింద్ కుమార్ తదితరులు. మన ఇక్కడ రౌండ్ బాక్స్లో మనం చూస్తున్నాం. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు. సో కాంగ్రెస్ నాయకులు కూడా నిన్న అక్కడ ధర్నాలో పాల్గొనాల్సినటువంటి పరిస్థితి.
న్యాయం జరిగే వరకు కదలం. మూడో రోజు పనులు అడ్డగింత. శివన్నగూడెం ముంపు బాధితుల ఆందోళన. శివన్నగూడెం ప్రాజెక్టు కట్ట మీద ఆందోళన చేసినటువంటి నర్సిరెడ్డిగూడెం ముంపు బాధితులు. సో ఇట్లా అనేక చోట్ల రైతులు ధర్నా చేస్తున్న పరిస్థితి. నాడు దీక్షలు చేసి నాడు విస్మరిస్తారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసింది రాజకీయమా, న్యాయ పోరాటమా? మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించే బాధ్యత ముఖ్యమంత్రిదే. బీఆర్ఎస్ హయాంలోనే 90% పునరావాసం, మౌలిక వసతులు పూర్తి. ఏడాదిగా పెండింగ్లో ఉన్న 10% పనులు త్వరగా పూర్తి చేయండి. సీఎం రేవంత్కు హరీష్ రావు లేఖ రాశారు. రాజకీయమా, న్యాయ పోరాటమా తేలాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, కాళేశ్వరంతో ప్రయోజనం లేదని విమర్శించిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ నీటి కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారంటూ హరీష్ రావు ప్రశ్నించారు. నాడు నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసి నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. మేము తక్కువ పరిహారం ఇచ్చామని మీరు ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీఎం హోదాలో ఎక్కువ పరిహారం ఇచ్చి నిర్వాసితుల వద్ద మీ మాట నిలబెట్టుకోవాలంటూ కూడా నిన్న ఆయన సూచించారు. దేశంలోని మెరుగైన ప్యాకేజీ ఇచ్చాం. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చినటువంటి 2013 భూసేకరణ చట్టంతో నిర్వాసితులకు 121 గజాల ఇంటి స్థలము 1,25,000 మాత్రమే ఇవ్వాలన్న నిబంధన ఉన్నదని, లక్షలాది మంది రైతుల కోసం త్యాగాలు చేసిన నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇచ్చేందుకు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన గుర్తు చేశారు. మరొక వార్త మనం చూస్తే, విదేశీ విద్యా పథకానికి సర్కారు తూట్లు పడుతుందంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరుతో పేద విద్యార్థులకు ఇక్కట్లు, కాంట్రాక్టర్ల పనులకే డబ్బులు ఇస్తారా, పేదల చదువుకు బకాయిలు చెల్లించరా అంటూ కవిత ధ్వజమెత్తారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం లక్ష్యానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఈ పథకం కింద స్కాలర్షిప్ నిధులను విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ విద్యకు పేద విద్యార్థుల్ని దూరం చేస్తుందంటూ ఆమె మండిపడ్డారు. అక్రమ వసూళ్లు ఆపండి. ఇసుక రీచ్ల వద్ద 3,000 వరకు అదనంగా వసూలు. రోజుకు 2.3 కోట్ల దోపిడీ, 2,30,00,000 దోపిడీ జరుగుతోంది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి లారీ యజమానుల ఫిర్యాదు. కొత్త ఇసుక పాలసీ వద్దంటూ వాళ్ళు విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైనటువంటి వార్త చూస్తే 1.99% ఓట్లతో ఆపు ఓటమి. ఢిల్లీలో బీజేపీదే గెలుపు. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో అధికారం. 70 స్థానాలకు గాను 48 సీట్లు కమలం కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీకి 22 సీట్లు, కాంగ్రెస్కు హ్యాట్రిక్ 0 వచ్చింది. మళ్ళీ కూడా న్యూఢిల్లీలో ఓటమి పాలైన అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా తప్పని ఓటమి. మనం డీటెయిల్గా మనం చూడొచ్చు. ఇక్కడ పార్టీలు సాధించినటువంటి సీట్లు, బీజేపీ 48, మొత్తం సీట్లు 70 ఉంటే ఆపు 22 స్థానాలు సాధించుకుంది. కాంగ్రెస్ మాత్రం 0కే పరిమితమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. 2.5 దశాబ్దాల తర్వాత హస్తినలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 2% కంటే తక్కువ ఓట్లతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం పాలైంది. 70 స్థానాల్లో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకోగా ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి ఆ ప్రముఖులంతా ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా 0 స్థానాలతో హ్యాట్రిక్ సాధించింది. సో అది ఢిల్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అసలు బోనీ కొట్టకపోవడం అనేది వరుసగా హ్యాట్రిక్ 0గా కాంగ్రెస్ పార్టీ సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు. సో డీటెయిల్గా చూద్దాం. 1.99 ఓట్ల తేడాతో ఆపు ఓటమి పాలైంది. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో అధికారం దక్కించుకుంది బీజేపీ. 70 స్థానాలకు గాను 48 సీట్లు కమలం కైవసం చేసుకుంది. బీజేపీ విజయం చారిత్రాత్మకం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ప్రజా తీర్పును అంగీకరిస్తామంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజా తీర్పును వినయంగా అంగీకరిస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. విజయం సాధించిన బీజేపీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న 5 ఏళ్లు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామంటూ ఆయన వెల్లడించారు. వెల్ డన్ రాహుల్. బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపైన కేటీఆర్ సెటైర్లు విసిరారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. మరోసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు, వెల్డన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ట్వీట్కు గతంలో తాను మాట్లాడిన వీడియోను కూడా కేటీఆర్ జత చేశారు. అయితే ఢిల్లీ కొత్త సీఎం ఎవరు? రేసులో పర్వేష్ వర్మ ముందంజ. రైట్, మరొక వార్త చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు రేవంత్ మోసం. డమ్మీ చెక్కులిచ్చి దగా చేసిన సీఎం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, పాలన సాగించడం సీఎంకు చేతనైతే లేదు. రుణమాఫీ మీద దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒట్టుబెట్టి మాట తప్పిండ్రు. నా ఒత్తిడితోనే కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ సగమైన అమలు చేసిందంటూ కాంగ్రెస్ పైన మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. సో ఆర్టీసీ కార్మికులకు డమ్మీ చెక్కులిచ్చి వాళ్ళని దగా చేశారు అంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎట్లయితే హామీలు ఇచ్చి ఎట్లయితే ఇది చేస్తాం అది చేస్తామని మాయమాటలు చెప్పి అందరినీ నమ్మించి మోసం చేశారో అదే తరహాలో ఆర్టీసీ కార్మికుల్ని కూడా ఆర్టీసీని కూడా మోసం చేశారంటూ ఆర్టీసీ కార్మికుల్ని మోసం చేశారంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలో కూడా అందరూ దేవుళ్ళ పైన ఎక్కడ దేవుడు ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ దేవుడి పైన ఒట్టు పెట్టారు, కానీ రుణమాఫీ అనేది ఇంకా పూర్తిగా జరగలేదు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో రుణమాఫీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, ముఖ్యమంత్రి చెప్తున్నారు రుణమాఫీ లెక్క అయిపోయింది, కానీ రుణమాఫీ లెక్క తేలనటువంటి రైతులు ఇంకా కొన్ని లక్షల మంది ఇంకా వాళ్ళ ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. ఇక వాళ్ళకి రుణమాఫీ జరగదు అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా అన్ని వర్గాల విషయంలో ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, ఎట్లా మోసం చేసింది అనేది అన్ని వర్గాల నుంచి తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కూడా మనం చూద్దాం. సాక్షిలో చూస్తే ఢిల్లీ కోట చిక్కింది, 27 ఏళ్ల తర్వాత హస్తినలో బీజేపీకి అధికారం, అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్పై ఘన విజయం సాధించింది, ఓటమి పాలైనటువంటి కేజ్రీవాల్ సిసోడి అనే ఈ వార్త మనం చూస్తున్నాం. 32,024 కోట్లు వెంటనే ఇవ్వండి, వివిధ పథకాలు గ్రాంట్ల కింద రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే జనం కొట్టేలా ఉన్నారు, సెక్యూరిటీ లేకుండా సీఎం బయట తిరిగే పరిస్థితి లేదు అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. ఐరన్ లెగ్ సీఎం, ఢిల్లీలో కాంగ్రెస్కు గుండు సున్నా తెచ్చారు, బీజేపీ మోడీకి రాహుల్ అతిపెద్ద కార్యకర్త, మోసగాళ్లంతా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి నికారసైనటువంటి బీఆర్ఎస్ మిగిలింది అంటూ ఆయన చెప్తున్నటువంటి మాట. ఎస్, ఆంధ్రజ్యోతి చూస్తే చీపురునే ఊట్ చేసింది బీజేపీ అంటూ, ఢిల్లీలో ఆప్ని మట్టి కనిపించిన బీజేపీ అంటూ వార్త చూస్తే, ఎస్ తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో బీజేపీ పుల్స్ ఆఫ్ ఆన్ ఆప్ సెట్, రిటర్న్స్ టు పవర్ ఇన్ ఢిల్లీ ఆఫ్టర్ 27 years, కాంగ్రెస్ ఫెయిల్స్ టు గెట్ ఈవెన్ సింగిల్ సీట్ అని ఈ వార్త మనం చూస్తున్నాం. ఐరన్ లెగ్ రేవంత్ డస్ ఇట్ అగైన్, కాంగ్రెస్ ఫెయిల్డ్ మిసరబ్లీ వేర్ ఎవర్ హీ క్యాంపెయిన్, ఎక్కడ రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే అక్కడ ఐరన్ లెగ్గా మారిపోయారంటూ ఆయన విమర్శించారు. రంగారెడ్డి రైట్స్ ప్రొటెస్ట్ అగైనిస్ట్ ఫార్మా ప్రాజెక్ట్ అంటూ మరొక వార్త మనం చూడొచ్చు. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.